ఈ థ్యాంక్స్ వచ్చిన వందనాలు ప్రార్థన చేస్తాము. తర్వాత తమ్ముడు ప్రోగ్రామంగా నడిపిస్తారు. ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఈ దినము నిరుపరతతో ప్రార్థించుకున్నాము. దాన్ని బట్టి స్తుతిస్తున్నాం. దేవా, కావలసిన వారందరినీ సకాలంలో నడిపించండి. సమయానుకూలంగా ఇష్టాలు కూడా మీకు పదాయించండి. ఘనత ప్రభావం పొందనని ఒప్పుకుంటున్నాం. దేవా, ఈ దాసుని యొక్క జీవితాల్లో మీరు చేసిన కార్యాలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. జరేబు నీలిమాను కూడా మీరు తీసుకొచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు. వారి దినాలలో వారి క్షేమాన్ని మీరు నింపినందుకు మీకు వందనాలు. ప్రారంభంత వరకు మీ సహాయాన్ని కోరుకుంటూ ప్రభా మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసి ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, ఇంతవరకు కాపాడి భద్రపరిచారు. ప్రభు దినములో మాకు ఇచ్చిన సన్నిధి సహవాసం కనుక వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలం ఆరాధనలోను, ఆరాధన వర్తమానం, బలవర్తమానంలో బలవిర్చుట, సండే క్లాస్ మినిస్టర్ అన్నింటిలో ఎంతో సాయం, ప్రార్థన, ఆశీర్వాదం వరకు కూడా ఆఫరింగ్లు అన్నింటిలో మీరు ఉన్నందుకు వందనాలు. ఈ రాత్రి కాలం మీరు దాసుడు జర్మేన్ అక్క ఫీబాక్ జీవితంలో చేసిన మేలు, బాబు జెరుబాబేల్ నీలిమా కూడా ప్రార్థిస్తున్నాం. ఆస్ట్రేలియన్ క్షేమ తీసుకొచ్చారు. ప్రభా వారి సంతోషం మేము కూడా పాలు పొందని దయచేసారు. కృతజ్ఞత కొడుకులు మీరు ఉండండి, సాయం చేయండి. నా ప్రాణమై యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధనామం సన్నిధించుము. నా ప్రాణమై ఆయన చేసిన ఉపకారాలు దేని మరొక గత సంవత్సరం ఇదే ప్రాంతాల్లో ఇదే డేట్స్లో ప్రభా ఈ నూతన గృహం కూడా దాసునికి ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు బలపరిచారు, భద్రపరిచారు, కృప చూపించారు. ప్రభా దాన్ని బట్టి యెహోవా ఇల్లు కట్టించి దాన్ని కట్టువాని ప్రయాసం మీద మీరు సాయం చేశారు. దాన్ని బట్టి వందనాలు. ఎన్నో గొప్ప మేలు ఉపకారం చేసినందుకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం. సాయం చేసి తీసుకొచ్చిన సంఘం, విశ్వాసం, ఇంకా మార్గబంధుల ప్రియులందరినీ కూడా క్షేమ తీసుకురండి, సాయం చేయండి. పాటల్లో, వర్తమానం, ప్రార్థనలో, సాక్ష్యం అన్నింటిలో కూడా మీరు నీకే మహిమ కలగాలి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామం నీకే మహిమ కలగనిదిగా మీరే కృపచు బలపరి సాయం చేయండి. మీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరిచినందును, ప్రార్థన ఎడతెక్కలను, ఆకాశం దర్శన విధేయనికి ఆ దర్శనంలో కూడా పనిచేయట్లు మీరు కృప చూపిస్తున్న విధానం కొరకు కొందరు సైతాన్ అంధకార శక్తులు యేసునామమును బంధిస్తున్నాం, గద్దిస్తున్నాం. తోనేడు దయచేయండి. డిస్టర్బెన్స్ ఏం లేకుండా సాయం చేయండి. చక్కని వర్తమానం ఇంట్లో, ప్రార్థించట్లు అన్నింటిలో కూడా సాయం చేయండి. ప్రేమ విందులో కూడా సాయం చేయండి. ఆది అంతో ప్రారంభ ముగింపు వరకు కూడా నీ శిరసత్వాన్ని, రాజ్యత్వాన్ని వేడుకుంటూ కృపచు బలపరుస్తూ ఇచ్చిన ప్రశస్తమైన సమయం వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభువు ప్రశస్తమైన నామమున సుంచి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామండి. హల్లెలూయా యేసు ప్రభు, సాంగ్ నెంబర్ 71, శ్యామ్ చంద్రశేఖర్. ఇంకెవరు? సాంగ్ నెంబర్ 71 న్యూ సాంగ్ బుక్లో. సాంగ్ నెంబర్ 71, పాట సంఖ్య సియోని గీతాల సాంగ్స్ ఆఫ్ జయాన్లో 71 పాట సంఖ్య 71. పాట సంఖ్య 71. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి. ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనులా నేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి.
తంబురతోను వీణతోను ప్రభువును స్తుతించుడి. పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి. భూరతును తాళములన్ ప్రోగించి స్తుతించుడి. నిరంతరము మారాని యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనులా నేలును. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. సూర్య చంద్రులారయిలా దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్ని వడగండ్లార మీరు కర్తను స్తుతించుడి. హృదయమును ఒప్పించిన నాదుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనులా నేలును. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. యువకులరా పిల్లలరా దేవుని స్తుతించుడి. జీవితమున్ ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి. పెద్దలరా ప్రభువులరా యెహోవాను స్తుతించుడి. ఆస్తులను యేసునకై అర్పించి స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనులా నేలును. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. అగాధమైన జలములరా దేవుని స్తుతించుడి. అలలవలే సేవకులు లేచిరి స్తుతించుడి. దూతలరా పూర్వ భక్తులరా దేవుని స్తుతించుడి. పరమందు పరిశుద్ధులు ఎల్లరూ స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనులా నేలును. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. ఇంకో పాట పాడుకుందాం. పాట సంఖ్య 512, పాత పుస్తకం అయితే 506. మనమేసిన వారలము తన వారిగా నుందము. సాంగ్స్ ఆఫ్ జయాన్లోని 512 న్యూ సాంగ్ బుక్, ఓల్డ్ సాంగ్ బుక్ 506. మనమేసిన వారము తన వారిగా నుందము, మనల్ని రక్షించును, తనకే స్తుతి పాడమని పాట అందరూ బిగ్గరగా ధారాళంగా పాడాలని ప్రేమతో మనవి చేయించినాం. సిస్టర్స్ అందరు ఇటు కూర్చోండి, ఎడం చెప్పి బ్రదర్స్ అందరూ అటు కూర్చోండి కుడివైపు. సిస్టర్స్ వైపు సిస్టర్స్, బ్రదర్స్ వైపు బ్రదర్ కూర్చోవాలని ప్రేమతో మనం చేయించినాం.
మనమేసునివారలము తన వారిగానే యుందుము మనమేసునివారలము తన వారిగానే యుందుము మనలను రక్షించేను తనకే స్తుతి పాడెదము మనలను రక్షించేను తనకే స్తుతి పాడెదము మనమేసునివారలము తన వారిగానే యుందుము మనమేసునివారలము తన వారిగానే యుందుము కృపా సత్య సంపూర్ణ వాక్యము నరరూపియాయేను కృపా సత్య సంపూర్ణ వాక్యము నరరూపియాయేను కనుగొంటిమి తండ్రి మహిమను జనతైక కుమారునిలో కనుగొంటిమి తండ్రి మహిమను జనతైక కుమారునిలో తన ప్రేమ అద్భుతమైనది మనము కొనియాడెదము తన ప్రేమ అద్భుతమైనది మనము కొనియాడెదము మనమేసునివారలము తన వారిగానే యుందుము మనమేసునివారలము తన వారిగానే యుందుము వారు ఆయాన తట్టు చూడగా వెలుగు కలిగేను వారు ఆయాన తట్టు చూడగా వెలుగు కలిగేను మనలను తానే వెలిగించెను తన వాక్యము ద్వారానే మనలను తానే వెలిగించెను తన వాక్యము ద్వారానే ప్రభువు తముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము ప్రభువు తముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము మనమేసునివారలము తన వారిగానే యుందుము మనమేసునివారలము తన వారిగానే యుందుము దైవ పుత్రుండు సాజీవరాళ్ళతో ఇంటిని కట్టుచున్నాడు దైవ పుత్రుండు సాజీవరాళ్ళతో ఇంటిని కట్టుచున్నాడు దేవుని తేజమురాగా మహిమాతో నిండే గృహము దేవుని తేజమురాగా మహిమాతో నిండే గృహము ఆయన మందిరములో తన మహిమను పాడెదము ఆయన మందిరములో తన మహిమను పాడెదము మనమేసునివారలము తన వారిగానే యుందుము మనమేసునివారలము
వారిగానే యుందుము. ఎందరిని ప్రభు ముందు ఎరిగెను, వారిని నిర్ణయించెను. ఎందరిని ప్రభు ముందు ఎరిగెను, వారిని నిర్ణయించెను. పిలచి నీతిగా తీర్చి మహిమ పరచెను. పిలచి నీతిగా తీర్చి మహిమ పరచెను. తన తనయుని రూపమిచ్చే మనమానందముందెదము. తన తనయుని రూపమిచ్చే మనమానందముందెదము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతాలతో వచ్చును. పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతాలతో వచ్చును. కనిపెట్టువారెత్తబడెదరు, తన మహిమ పొందెదరు. కనిపెట్టువారెత్తబడెదరు, తన మహిమ పొందెదరు. తన రాజ్యముగా చేసే హల్లెలూయా పాడెదము. తన రాజ్యముగా చేసే హల్లెలూయా పాడెదము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మహిమా నివసించు మహిమా రాజ్యంబు మహిమాతో నిండియుండును. మహిమా నివసించు మహిమా రాజ్యంబు మహిమాతో నిండియుండును. మన ప్రభువే దీపమయుండును, తన వెలుగు ప్రచురమగును. మన ప్రభువే దీపమయుండును, తన వెలుగు ప్రచురమగును. యుగ యుగములు మనమంతా ప్రభు యేసుతో నుండెదము. యుగ యుగములు మనమంతా ప్రభు యేసుతో నుండెదము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. ఇంకో పాట పాడుకుందాం. పాట సంఖ్య 312, పాత పుస్తకం 309. సాంగ్స్ ఆఫ్ జాయన్లో న్యూ సాంగ్ 312, ఓల్డ్ సాంగ్ 309. జయమాని పాడు జయమాని పాడు ప్రభు యేసునికే మహాదేవుని విశ్వవిధాత రక్షకుడు ఆయన పాట పాడుకుందాం. దయచేసి గమనించండి, బ్రదర్స్ కొంచెం ముందుకు వచ్చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. జయమని పాడు ప్రభు యేసునికే ఓసన్న జై, ఆ పాట ఇదే 312 అండి. జయమని పాడు ప్రభు యేసునికే ఓసన్న జై, ప్రభు వచ్చుని ఎంత సంతోషం. ఈ పాటే దయచేసి. పాత పుస్తకం అయితే 309, కొత్త పుస్తకం అయితే 312. దయచేసి లేచి నిలబడి పాడదా ఈ పాట. మొదటి 2 చరణాలు పాడినప్పుడు ముందుకు సర్దుకోండి. బ్రదర్స్ అందరూ కూడా ఈ సీట్స్ అన్నీ కూడా ముందు
ముందులో కూర్చోవాలని ప్రేమతో మనవి చేయించినాం. బ్రదర్స్ అందరూ వెనక్కున్న బ్రదర్స్ అందరూ ముందు రండి. వెనకాల సిస్టర్స్ కూర్చోవడానికి కూడా వీలవుతుంది. దయచేసి గమనించాలని మనవి చేయించి ముందుకు వచ్చి దయచేసి కూర్చునేవన్నీ కూడా ఖాళీ దయచేసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. యూత్ పీపుల్ అంతా ముందుకు వచ్చి కూర్చోండి. 4-5 చైర్లు కూడా ఖాళీ రండి. ముందుకు రండి అమ్మా, రండి ముందుకు రా. వెనక నుండి చీజీ ఉంటా, ముందుకు రండి. ముందు రమ్మా, దా బ్యూలా ముందుకు రా, దాజ్ దా కూర్చో. అలా కూర్చో. జయమని పాడు ప్రభు యేసునకై హోసన్నా జై. ప్రభువాచుచుండే ఎంతో సంతసము మాధ్యాకాశమందు సంధించెదము. జయమని పాడు మనము మారేదము మార్మమిది గొప్పదే. మనము మారేదము మార్మమిది గొప్పదే. బూరధ్వని మ్రోగగానే మనమెత్తబడెదము. బూరధ్వని మ్రోగగానే మనమెత్తబడెదము. ప్రియ యేసుని సంధింప మన్నమాయన వరమే. ప్రియ యేసుని సంధింప మన్నమాయన వరమే. జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జై. ప్రభువాచుచుండే ఎంతో సంతసము మాధ్యాకాశమందు సంధించెదము. జయమని పాడు ప్రభుని పోలియుందుము ప్రభుని సంతతిగా. ప్రభుని పోలియుందుము ప్రభుని సంతతిగా. ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు అమర్త్యత ధరింతుము. ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు అమర్త్యత ధరింతుము. పొందేదము ప్రభునే అన్నమాయన వరమే. పొందేదము ప్రభునే అన్నమాయన వరమే. జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జై. ప్రభువాచుచుండే ఎంతో సంతసము మాధ్యాకాశమందు సంధించెదము. జయమని పాడు మన నిరీక్షణయే ప్రభుని చూతుమని. మన నిరీక్షణయే ప్రభుని చూతుమని. తృప్తి చెంది నింపబడెదం వాంఛలు తీరును. తృప్తి చెంది నింపబడెదం వాంఛలు తీరును. ప్రభుని రుచించెదము మనమాయన వరమే. ప్రభుని రుచించెదము మనమాయన వరమే. జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జై. ప్రభువాచుచుండే ఎంతో సంతసము
మధ్యాకాశమందు సంధించెదము జయమని పాడు. దైవ సంకల్పమే ప్రభువుతో నుండుటే, దైవ సంకల్పమే ప్రభువుతో నుండుటే. దేవుని గృహమానంద మహిమతో నిండియుండును, దేవుని గృహమానంద మహిమతో నిండియుండును. ప్రభువు మనవాడు మనమయన వరమే, ప్రభువు మనవాడు మనమయన వరమే. జయమని పాడు ప్రభు యేసునకై హోసన్నా జై. ప్రభువాచుచుండే ఎంతో సంతసము మధ్యాకాశమందు సంధించెదము జయమని పాడు. చివరిగా ఇంకో పాట, పాట సంఖ్య 399, పాత పుస్తకం అయితే 396. యేసును స్వీకరించు, క్రీస్తేసును స్వీకరించు, నీ హృదయమందు చేర్చుకునే పాట పాడదాం. 399, సాంగ్ నెంబర్ 399, న్యూ సాంగ్ బుక్, ఓల్డ్ సాంగ్ బుక్ 396. యేసును స్వీకరించు, క్రీస్తేసును స్వీకరించు, నేను హృదయ ద్వారము తెరిచాను, త్వరితముగాని తానే ప్రవేశించనని పాట పాడదాం. గట్టిగా బిగ్గరగా సంతోషంతో పాడాలని ప్రేమతో మనం చేర్చినాం. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. కనికరమందైశ్వర్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించును. కనికరమందైశ్వర్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించును. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చిన్. భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చిన్. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. మన్నించు సర్వ పాపములంతని మాన్పును సర్వ రోగములన్. మన్నించు సర్వ పాపములంతని మాన్పును సర్వ రోగములన్. ఉపకనికరముల మకుటము నీకు ధరింపజేసి గణపరచు. ఉపకనికరముల మకుటము నీకు ధరింపజేసి గణపరచు. యేసుని స్వీకరించు,
క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. అందులకు దృష్టి కలుగా చేసే, అంగహీనులను లేపి నడువ చేసే, అందులకు దృష్టి కలుగా చేసే, అంగహీనులను లేపి నడువ చేసే, పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే. పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. పాపపు భారము భరించె, నీ రోగములన్నీ తొలగించే, పాపపు భారము భరించె, నీ రోగములన్నీ తొలగించే, సహించెను కొరడాదే బాధను, జయించెను అన్ని శోధనలను. సహించెను కొరడాదే బాధను, జయించెను అన్ని శోధనలను. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. కలువరి సిలువలో వ్రేలాడి తన రక్తము చిందించే దారలుగా, కలువరి సిలువలో వ్రేలాడి తన రక్తము చిందించే దారలుగా, చేతులలో తన కాళ్ళలు చీలలు, ముండ్ల కిరీటము ధరించే, చేతులలో తన కాళ్ళలు చీలలు, ముండ్ల కిరీటము ధరించే. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. జీవమిచ్చుటకు ప్రాణమిడే, మరి జయించెను ప్రతివిధ శోధనలు. జీవమిచ్చుటకు ప్రాణమిడే, మరి జయించెను ప్రతివిధ శోధనలు. నీ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడే నిన్ను రక్షింప. నీ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడే నిన్ను రక్షింప. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును.
బైబిల్ పాట పాడుకుందాం 3 భాషల్లో. పట్టింపు శ్రేష్ఠ గ్రంథం బైబిల్ తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో పాడదాం. మీ సొంత బైబిల్, ఎవరు బైబిల్ వారు తీసి మన యొక్క తల మీదుగా పట్టుకొని బైబిల్ కోరస్ పాడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल. पढ़ेंगे रोज को रोज भरो, सामने करने कोई न हो. वो दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలుపుతున్నాం. దేవుని వాక్యాన్ని డేవిడ్ అన్న గారు వాక్యం చెప్తున్నప్పుడు జాగ్రత్తగానండి. ఒక అరగంట దేవుని వాక్యం చెప్తారు, శ్రద్ధగా వినండి. అటు ఇటు తిరగొద్దని ముందును కూర్చోండి, సహోదరులు ముందును కూర్చోండి. సీట్స్ అన్ని కూడా ఖాళీ ఇచ్చేయండి. వెనక సిస్టర్స్ కూడా ఆ పక్క వరుసలో కూడా కూర్చోవాలని ప్రేమతో మనవచ్చు. ఇంకా ఏమైనా విషయాలు ఉంటే ఇక్కడ బ్రదర్స్ వాష్రూమ్స్ ఇటు సైడ్ ఉన్నాయి, సిస్టర్స్ వాష్రూమ్స్ ఇటు సైడ్ ఉన్నాయి. ఇది ఎమర్జెన్సీ అయితే మీరు అక్కడికి వెళ్ళొచ్చు. దాన్ని బట్టి అనౌన్స్మెంట్ చేస్తున్నాం. దయచేసి దేవుని వాక్యం విన్నప్పుడు శ్రద్ధాభక్తులతోనూ భయభక్తులు తినాలని ప్రేమతో మనం చేయించినాం. డేవిడ్ అనొచ్చు వాక్యం చెప్పాలని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామములో నీ మేళ్లను మేము జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాపూర్వకముగా నీ దాసులు అన్న జర్మి అన్న అక్క ఫీబక్క వారు ఏర్పాటు చేసిన థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మడా, నాతో మాతో మీరు మాట్లాడమని కోరుతున్నాం. ప్రభా, ఎవరైతే ఆశ కలిగి వచ్చి ఉన్నారో ఆత్మతో మీరు మాట్లాడమని కోరుతున్నాం. కూర్చున్న వారందరికన్నా తెలుపుడను నీ సిలువ చాటున నన్ను దాచి నీ మాటలు మాకు వినిపించమని, దేవా మాది మధ్య మీరు క్రియ జరిగించమని, సమయానుకూలముగా మేము ముగించుకోవటానికి మీ కృప దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వచనాలు అందరము మార్చి చదువుకుందాం. కీర్తనలు 103వ కీర్తన మొదటి 5 వచనాలు మార్చి చదువుకుందాం. మీ భాగాన్ని స్పష్టముగా జాగ్రత్తగా ప్రభు మహిమార్థమై చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేళ్లతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. చాలండి. అలాగే ఇంకొక మా భాగము కూడా మనం చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిపి చదువుకుందాం. 2వ కొరింథీ 5వ అధ్యాయము మొదటి వచనం. భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యము నాయన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. ప్రభు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడునుగాక. మానవ జీవితంలో శ్రేష్టమైన ఘట్టాలు కొన్ని ఉంటాయి.
ఎప్పుడైతే మానవుడు సంతోషముగా సంతృప్తిగా ఉంటాడో ఆ దినం ఎంతో ఆనందించి దేవునికి స్తుతులు చెల్లిస్తారు. దేవుడు మానవుడిని నిర్మించిన రీతి చూస్తే చాలా అద్భుతముగా ఉంటుంది. మనము చదివబడిన 103వ కీర్తన మనందరికీ బాగా పరిచయం. ఒక్క వచనాన్ని, ఒక్క మాటనే నేను మీ మధ్య పంచుకోవాలని కోరుతున్నాను. 5వ వచనము అందరూ చదువుదాం. 5వ వచనం ఆ ఒక్క మాటతో మనం మాట్లాడుకుందాం. 5వ వచనం, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. ఒక్క మాట, మేలుతో నీ హృదయమును ఆయన ఏం చేస్తున్నాడు? తృప్తిపరుచున్నాడు. ఈ కీర్తన అందరికీ పరిచయమైన కీర్తనే, బాగా తెలుసు. అనేక మంది దైవజనులు చెప్పినప్పుడు విన్న కీర్తనే. ఈ కీర్తనలో ముఖ్యముగా శారీరక ఆధ్యాత్మికమైన ధన్యతలు ఈ కీర్తనలో రాయబడి ఉంది. మనకి అవసరమైనది, అలాగే ఆత్మీయమైన అవసరతలు, ఆ ధన్యతలు కూడా ఈ కీర్తనలో రాయబడి ఉంది. దావీదు ఈ కీర్తనను చక్కగా పాడుతున్నాడు. మనకి కీర్తనలో మొట్టమొదటి గుర్తొచ్చే కీర్తన అంటే 23వ కీర్తన, 103వ కీర్తన, ఇలా కొన్ని కీర్తనలు మనకు ఉంటాయి. అటువంటి కీర్తనలో ఈ కీర్తన కూడా ఒకటై ఉంటుంది. ఈ కీర్తన చాలా శృతి లయముగా, చాలా బద్ధముగా, సంగీతబద్ధముగా నిండిన కీర్తనగా మనము చూడగలం. ఈ కీర్తన యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని మనము చూసినట్లయితే, హెబ్రీ యొక్క ఆల్ఫాబెట్లో 22 అక్షరమాలలు ఉంటున్నాయి. 22 అక్షరమాలలు. అలాగే ఈ కీర్తనలో కూడా 22 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనలో 22 వచనాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఈ కీర్తన దావీదు తన జీవితము అనుభవాన్ని నుండి పాడిన కీర్తన. ఈ కీర్తన దావీదు తన జీవితంలో ఎంత చక్కగా పాడతాడంటే, ఈ కీర్తనలో 3 పదాలతో ముగియబడుతుంది. ఈ కీర్తన మొదటి 2 పదాలలో కూడా నా అని చెప్తాడు. నా ప్రాణమా ఆయనను సన్నుతించు అంటాడు. 3వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చూస్తే నీ అని ఆయన సంబోధిస్తాడు. తర్వాత 10వ వచనం నుండి మనం చూసినది మనము అంటాడు. చాలా జాగ్రత్తగానండి. మొదట్లో అంటాడు నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అంటాడు. తర్వాత అంటాడు ఆయన నీ ప్రాణమును. తర్వాత ఏమంటాడు చూడండి, ఆయన ఏమంటాడు, నీ దోషములు, నీ యొక్క యవనము, నీ హృదయము. అర్థమైందండి? నీ గురించి చెప్తున్నాడు. తర్వాత మనందరి గురించి కూడా ఈ కీర్తన చెప్పబడుతూ ఉంది. ఈ కీర్తనలో మనకి శ్రేష్టముగా కనబడే ఒక మాట ఏమైందంటే, యెహోవా అనే మాట కనబడుతుంది. దేవుని గూర్చిన మాట కనబడుతుంది. ఇది 11 సార్లు ఆ కీర్తనలో రాయబడింది. అంటే దేవుని అతడు ఎంతగా కీర్తిస్తున్నాడు అంటే, తన జీవితంలో చేసిన మేలను బట్టి దేవుని చాలా గొప్పగా, దేవుని పేరు ఎత్తకుండా అతడు ఉండలేకపోయాడు. దేవుణ్ణి స్తుతించకుండా అతడు ఉండలేకపోయాడు. అందుకనే మనము ఏదైనా ప్రభువుకి ఏమైనా చేయగలమంటే మనం ఏమీ చేయలేం. ఒక డబ్బు ద్వారా ఆయన గణపరుస్తా అంటే డబ్బు ఆయన ఇచ్చినదే కదా. మేకలు, కొండలు అన్నీ ఆయనవే కదా. వెండి బంగారాలు అన్నీ ఆయనవే కదా. ఇక మనం ఆయన ఎలా గణపరచగలము, ఆయన స్తుతిలో మనం ఎలా చెల్లించగలము అని మనం చూసి, ఒకవేళ మనం సేవ చేసి ఏదైనా ఆయనకు సేవిద్దాము అంటే కెరూబులున్నాయి, శరూపులున్నాయి, దూతలున్నాయి, మనకన్నా బాగా సేవ చేస్తాయి వాటికి. కానీ అల్పులమైన మన పట్ల దేవుడు కోరుకున్నది ఏమిటి అంటే కృతజ్ఞత. దేవుడు మన జీవితాల్లో తాను కోరుకున్న ఆ కృతజ్ఞత మనం చెల్లించవలసిన వారంగా ఉన్నాం. దేవుని బిడ్డలు ఏమి జరిగినా ఎలాగున్నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన వారుగానే ఉన్నారు. దేవునికి థ్యాంక్స్ చెప్పకుండా వారు ఉండలేరు. వారి పర్సనల్ లైఫ్లో, ప్రేయర్ లైఫ్లో అనువనువున కూడా దేవునికి ఏమి చెల్లిస్తారంటే, దేవానికి వందనాలు. ఏ పరిస్థితి అయినా దేవునికి వందనాలు మనం చెల్లించే వాళ్ళగా ఉంటాం. అందుకనే ఈ కీర్తనలో మనకు ఉన్న శ్రేష్టమైనది ఏమిటంటే, ఒకే వచనాన్ని మనము ధ్యానం చేస్తాం. 30 ఉపకారాలు ఉన్నాయి ఈ కీర్తనలో. 22 వచనాలలో 30 ఉపకారాలు అక్కడ మనకి కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. ఈ 30 ఉపకారాలు మనం ధ్యానం చేస్తే తెల్లవారు వెళ్తాం. అర్థమైందండి?
ఒకే ఒక ఉపకారాన్ని మనం ఈ రాత్రి మనం ధ్యానం చేస్తాం. ఐదవ వచనములో మేళ్లతో నీ హృదయమును ఆయన ఏం చేస్తాడండి? తృప్తిపరుస్తాడు. ప్రభు తృప్తిపరిచేవాడు. మేళ్లతో మన హృదయాన్ని ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. అసలు మేలు అంటే ఏమిటి? అసలు మేలు అంటే ఏమిటండి? మేలు అంటే ఏమిటి చెప్పండి? మనము చేయలేనిది ఎవరి ద్వారా దేవుడు చేయించినదే మేలు. ఒకటి. మరొకసారి చెప్తున్నాను, మేలు అంటే ఏమిటి తెలుసా? మనము చేయలేనిది దేవుడు మరొకరి ద్వారా చేయించినదే మేలుగా కనబడుతుంది. రెండవదిగా చూసినట్లయితే మేలు ఏంటి తెలుసా? మనము చేయగలిగినది చేయడమే మేలు. రెండు విషయాలు చెప్తున్నాను, జాగ్రత్తనండి. మనము చేయలేనిది మేలు అంటే ఏమిటంటే, మనము చేయలేనిది ఎవరి ద్వారా చేయించినదే మేలు అంటున్నాం. రెండవది, మనము చేయగలిగినది చేయడమే మేలై ఉంటుంది. అందుకనే దేవుడు మన దగ్గర ఏమి కోరుతున్నాడంటే 3 విషయాలు కోరుతున్నాడు. జాగ్రత్త వినండి. దేవుడు ఆయన డబ్బు కోరలేదు, వెండి కోరలేదు, ఆయన ఏదేదో గొప్పవి కోరలేదు. ఆయన మన నుండి కోరేవి, మానవుల నుండి దేవుడు ఆశించినవి 3 విషయాలున్నాయి. ఒకటి హృదయము. ఒకటి ఏమిటండి? హృదయము. అందుకనే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనములో ఈ రీతిగా అంటుంది, నా కుమారుడా నీ హృదయము నాకు ఇయ్యయ్యా అంటున్నాడు. ఆయన కోరుకున్నదంటే నీ దగ్గర ధనము ధాన్యములు ఇవన్నీ కోరుకోవట్లేదు, కానీ దేవుడు మన హృదయాన్ని కోరుకున్నాడు. దేవునికి ఇష్టమైనది మన హృదయం. దేవునికి స్థానం ఇవ్వడం ఆయనకు ఎంతో కోరుకునేవాడు ఉన్నాడు. ఒకటి మన హృదయాన్ని కోరుకున్నాడు, రెండవది మన కృతజ్ఞత కోరుకున్నాడు. అందుకంటాడు కదా, దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం అంటాడు, ప్రతి విషయములో దేవునికి ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తులు మనము చెల్లించాలి. ప్రతి విషయంలో దేవుడు మన దగ్గర కోరుకున్నది ఒకటి మన హృదయము, రెండవది మన కృతజ్ఞత. ఆయన చేసిన దానికి థ్యాంక్స్ అని చెప్పడం అనేది చాలా గొప్ప విషయముగా ఉంటుంది. చూడు, ఒక బిడ్డ ఉంది, ఒక బిడ్డకు ఒక 5 స్టార్ చాక్లెట్ ఇచ్చిన తర్వాత ఆ బిడ్డ థ్యాంక్ యూ అంకుల్ అన్నది అనుకోండి, ఎంత మురిసిపోతావో మళ్ళీ కొనాలనిపిస్తుంది కదండి. మళ్ళీ థ్యాంక్స్ చెప్తుంటుంది, మళ్ళీ కొనాలనిపిస్తుంటుంది. దేవునికి మనం ఎన్ని థ్యాంక్స్ చెప్తే దేవుడు అంతా సంతోషపడేవాడిగా ఉన్నాడు. ఒకటి మన హృదయము, రెండవది మన కృతజ్ఞత, మూడవది ఆయన కోరుకునేది ఏమిటంటే మహిమ. మన నుండి మహిమ కోరుతున్నాడు. మన జీవితాల ద్వారా ఆయన మహిమ కోరేవాడుగా ఉన్నాడు. అందుకనే యెషయా గ్రంథము 49:3 అంటాడు, ఇశ్రాయేలు నా సేవకుడా, నీలో నన్ను నేను మహిమపరుచుకుంటాను అంటున్నాడు. మన ద్వారా ఆయన మహిమ పొందాలని చూసేవాడుగా ఉంటున్నాడు. 3 విషయాలు ప్రభు మన దగ్గర కోరుకున్నాడు. ఒకటి మన హృదయము, రెండవది మన కృతజ్ఞత, మూడవది మనము ఆయనకు చెల్లించవలసిన మహిమను ఆయన కోరుతున్నాడు. దేవునికి చెల్లించవలసిన మహిమ ఆయనకు మనము చెల్లించాలి. ఎందుకంటే ఆయన మహిమోన్నతుడు. అర్థమైందండి? ఆయన అసమానుడు కాబట్టి ఆయనకు చెల్లించే మహిమ మనము ఆయనకు చెల్లించాలి. ఈ కీర్తనలో ఉన్న శ్రేష్టమైన గుణలక్షణాలు లేదా పాట యొక్క మాధుర్యము ఎలా ఉంది అంటే, ఏం చేస్తున్నాడు? మేళ్లతో నీ హృదయాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? తృప్తిపరుస్తున్నాడు. తృప్తిపరచువాడు ఆయనే. అందుకనే మనం కొన్ని చూద్దాం. ఒకసారి మనము మేలంటే ఏమిటో చూచాం. మనము చేయలేనిది దేవుడు ఒకరి చేత చేయించేది మేలు అని చూచాం కదండి. దానికి ఒక చక్కని ఉదాహరణ చూద్దాం బైబిల్ గ్రంథము నుండి. చూడండి, నిర్గమాకాండము 18వ అధ్యాయము 9వ వచనం. నిర్గమాకాండము 18వ అధ్యాయం 9వ వచనం ఎవరైనా చదువుతారా? యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలుకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించాను. మోషే మామ పేరు ఇత్రో. మరొకసారి చదువమ్మా. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలుకు చేసిన మేలంతటి చొప్పున ఇత్రో ఏం చేశాడు? మనం మేలంటే ఏమిటో మొదటి ఒక చిన్న నిర్వచనం తెలుసుకున్నాం. మనము చేయలేనిది దేవుడు మరొకరి ద్వారా చేయించే దానిని ఏమంటాడండి? మేలు అంటాడు. మనం ఏమి చేయం. ఇశ్రాయేలు ఏమి చేయలేకపోయారు.
ఐగుప్తు నుండి విడుదల పొందలేకపోయారు కదండి. ఐగుప్తు నుండి ఐగుప్తు బానిసరకములో ఉన్నారు 430 ఏండ్లు. ఐగుప్తు యొక్క బానిసరకము నుండి వారు విడిపించడానికి ఎవరు లేరు. కానీ ఒక ఆయనని దేవుడు ఏర్పరచుకున్నాడు, ఆయన పేరు మోషే. అందుకంటాడు మేలంటే ఏమిటో తెలుసా అండి, మనము చేయలేనిది మరొకరి చేత చేయించాడు. మనల్ని విడిపించడానికి, ఇశ్రాయేలీయులను విడిపించడానికి దేవుడు మోషేను వాడుకున్నాడు. దానిని బట్టి ఇత్రో ఏం చేశాడండి, ఆ మేలును బట్టి ఇత్రో ఏం చేశాడు, సంతోషించాడు. మన జీవితంలో సంతోషానికి కారణం ఏంటో తెలుసా, దేవుడు మనము చేయలేని దాన్ని అతీతమైనది దేవుడు మన జీవితాల్లో చేస్తున్నప్పుడు ఆనందించేవారుగా ఉన్నాం, సంతోషించేవారుగా ఉన్నాం, కృతజ్ఞత చెల్లించేవారుగా ఉన్నాం. ఇత్రో దేనిని బట్టి సంతోషిస్తున్నాడు, ఇశ్రాయేలీయులు మ్రగ్గుతున్నారు దాని బానిసరకములో. కానీ మరొకరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మోషేను. ఆయన ద్వారా ఆయన బయటకు తీసుకొచ్చి ఏం చేశాడు, విడిపించాడు. ఇది మొదటి నిర్వచనానికి కారణం. మనము చేయలేని దాన్ని ఒకరిని ఏర్పరచుకొని చేసిన దాన్ని మేలు అంటారు. రెండవది మేలు అంటే రెండవ నిర్వచనము ఏమిటంటే మనము చేయగలిగి కూడా చేయలేనిది. అదిగా చూద్దాం, ఒక మాట చూద్దాము. చూడండి, ఆ ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 29వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 29వ వచనం చదవమ్మా. వారికిని వారి సంతానమునకును నిత్యమును, వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యొద్ద భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించి మనసు వారికి ఉండినా మేలు. అలాగుంటే మేలు అంటున్నాడు. అలాగుంటే ఎంత మేలు, అలా చేస్తే ఎంత మేలు. అది చేయగలడు కదండి. దేవుని ఆజ్ఞలను మనం అనుసరించగలము, దేవుని ఆజ్ఞలను మనం పాటించగలం. కానీ పాటించట్లేదు మానవుడు, అనుసరించట్లేదు మానవుడు. అలాగుంటే ఎంత మేలు. మనము చేయగలిగినది చేయలేకపోతున్నాం, మనము నడవలసినది నడవలేకపోతున్నాం, మనం దేవుని కొరకు జీవించినది జీవించలేకపోతున్నాం. అలాగుంటే ఎంత మేలు అంటున్నాడు. అర్థమైందండి? చూడండి, మరొకసారి చదవమా ఆ వచనము మరొకసారి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వచనం. వారికిని ఆపండి వారికిని వారి సంతానమునకును. మనకి మన సంతానానికి క్షేమము మనము తీసుకురావాలి అంటే దేవుని ఆజ్ఞలను మనం పాటించవలసినట్టు వారంగా ఉన్నాం. దేవుని ఆజ్ఞలను మనం తల్లిదండ్రులారా, బిడ్డల పట్ల మీరు దేవుని ఆజ్ఞలను పాటిస్తే, దేవుని కొరకు నమ్మకముగా జీవిస్తే మన కుటుంబానికి మనము క్షేమం తీసుకొచ్చా. అలాగుంటే ఎంత మేలు. అందుకే కీర్తనలు అంటాడు, ఓ ఇశ్రాయేలు నీవు నా మాట వింటే ఎంత మేలు. మాట వింటలేదని అర్థం, అంతే కదండి. మాట వింటలేదని అర్థం. ఓ ఇశ్రాయేలు నా మాట వింటే ఎంత మేలు. మేలుతో ఆయన నీ హృదయాన్ని ఏం చేస్తున్నాడు, తృప్తిపరుస్తాడు. ఆయన ఎప్పుడు ప్రతి జీవి కోరికను కూడా ఆయన ఏం చేస్తున్నాడు, తృప్తిపరిచేవాడు ఉన్నాడు. ఆయన గాలి ఇవ్వకపోతే ఏమవుతామండి, ఆయన సూర్యరశ్మి ఇవ్వకపోతే ఏమైపోతామండి, ఆయన ఈ ప్రకృతిని మనకు అందించకపోతే ఏమైపోతామండి. దినదినము ఆయన మేళ్లను మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 11వ వచనం. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 11వ వచనం. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన. చూడండి, దేవుడు మనకేం దయచేస్తున్నాడని, మేలు. నీకును నీ ఇంటి వారికి నీ కుటుంబం అంతటికి దేవుడు దయచేసిన మేలను అంటున్నాడు. అందుకే మేళ్లతో మన దేవుడు మనల్ని తృప్తిపరిచేవాడు ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు నిన్ను తృప్తిపరచలేకపోవచ్చు, కానీ మన దేవుడు తృప్తిపరిచినట్లు ఎవరు తృప్తిపరచలేరు. ఏ సమయంలో ఏమి చేయాలో ఆయనకు తెలుసు, మరొకసారి చదువు ఆ మాట. 26వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 11వ వచనం. నీ దేవుడు అంటే ప్రథమ ఫలాన్ని పెట్టి ఆగండి నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి, దేన్ని,
నీ జీవితంలో దేవుడు చేసిన మేళ్లను దేవుని సన్నిధిలో పెట్టి నీ దేవుడిని యెహోవా సన్నిధిని నమస్కారము చేసి నీకును నీ ఇంటి వారి కృతజ్ఞత ఆరాధన ఇక్కడ కనబడుతుంది. దేవుడు నీకు చేసిన దాన్ని అక్కడ పెట్టి దేనిని బట్టి నువ్వు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నావో దేవునిని ఆరాధించాలి. నీకును నీ ఇంటి వారికి నీ దేవుడిని యెహోవా దయచేసిన మేలంతటి విషయంలో నీవును లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశులను దేనిని బట్టి సంతోషించాలండి? అక్కడ 3 విషయాలు ఉంటాయి. దేవుడు నీ జీవితంలో ఏది చేశాడో అది తీసుకురా, అది పెట్టు. నీ జీవితంలో ఏది ఇచ్చాడో దాన్ని బట్టి అది పెట్టి, దాన్ని బట్టి నువ్వు రెండవది చేయవలసింది ఏంటంటే ఆరాధన. ప్రభువా, దీనికి నేను యోగ్యుడు కాను, నువ్వు యోగ్యత దయచేసావయ్యా. ఇది నా జీవితంలో చేయటానికి నేను ఏమాత్రం ఎన్నిక లేని వాడినయ్యా, కానీ ఇంతగా నన్ను హెచ్చించావు. అది పెట్టు. ఏ కార్యమైతే దేవుడు చేశాడో అది దేవుని సన్నిధిలో పెట్టి ఏం చేయాలి? ఆరాధించాలి. ఆరాధించిన తర్వాత 3వది ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? సంతోషించాలి. సంతోషించాలి. దేవుడు తన దాసుని జీవితంలో చేసిన మేలన్నిటిని బట్టి అవన్నీ ఇక్కడ పెట్టి ప్రభువుని ఆరాధిస్తూ మనందరితో సంతోషిస్తున్నాడు. కాబట్టి ఆయనను బట్టి మనం ఏమవ్వాలంటే మేళ్లతో మన హృదయాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఏ కార్యము చేశాడో అది దేవుని సన్నిధిలో పెట్టి, ప్రభువా, దీనికైతే నేను యోగ్యుని కాను, ఎక్కడ వాడినావు? అర్థమైందా? అన్న కూడా ఆయా స్థలాల్లో ఏం చేశారు? ఉద్యోగరీత్యా అనేక స్థలాలు తిరిగి అర్థమైందా? ఆఖరికి ఒక్కొక్కసారి ఒక మాట అంది. ఆ రోజు నేను నవంబర్ 21 లాస్ట్ ఇయర్లో ఆ గృహం రిజిస్ట్రేషన్ అయినప్పుడు నేను ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు అక్కంది, అన్న ఈ దారమ్మటే మేము కారులో వెళ్తున్నాం, ఈ దారమ్మటే నా మనసులో నేను ప్రార్థన చేసుకునేదాన్ని, ప్రభువా నీ మందిరానికి దగ్గరగా ఏదైనా ఒక గృహం ఇయ్యయ్యా అని ప్రార్థన చేసుకుంది. ఆ అన్న తర్వాత ఒక మాట చెప్పారు నాతో. ఆ రోజు నేను మోకరించి ఏమన్నా తెలుసా, నేను ఆన్లైన్లో చూశాను, అక్కడ చూశాను, ఎక్కడెక్కడో చూశాను, కానీ మేము వెళ్తున్న దారిలో, మేము ప్రార్థన చేసుకున్న దారిలో దేవుడు మాకు ఇచ్చాడు. మేళ్లతో తృప్తిపరిచే దేవుడు. అది అక్కడ పెట్టి ఆయనకు నమస్కరించి ఆయనకేం చేయాలి? ఆరాధించి మనం సంతోషించాలి. ఆయన చేసిన మేలలో ఏది మర్చిపోకు అంటున్నాడు దావీదు. అక్కడ పెట్టాలి. ప్రభువా, మేము యోగ్యులము కాదు, నీ ప్రణాళిక మా జీవితాల్లో ఎలా ఉంటాయో, ఒక్కొక్కరి జీవితాల్లో ప్రణాళికలు ఎలా ఉంటాయో అర్థము కాదు. దేవుడు ఎంత మంచివాడో తెలుసా అండి? నేను ఒకే ఒక ఉపకారాన్ని మీ మధ్య తెలియజేస్తున్నాను. మేళ్లతో నీ హృదయాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? తృప్తిపరిచేవాడుకున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడో. అప్పుడు అన్న చెప్పారు, బిడ్డలు వస్తారన్నా, అప్పుడు బిడ్డలతో నేను కృతజ్ఞత కూడికి పెట్టుకుంటా. బిడ్డలు వచ్చారు, ఇద్దరు కూడా. దేవుడు వెంటనే అన్న ఫోన్ చేసి, అన్నా ప్రార్థన పెట్టండి. ఎంత సంతోషం. అక్కడ చదువు ఆ మాట ఎందుకు నేను చదివిస్తున్నాను గమనించండి. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 11వ వచనంలో దాన్ని అంటే ప్రథమ ఫలం అక్కడ ఉన్నాడు. ఏదైనా సరే దాన్ని పెట్టి నీ దేవుడిని యెహోవా సన్నిధి దాన్ని నమస్కారం చేసి నీకును చూడు గమనించండి, నీకును నీ ఇంటి వారికి మేలంతటి విషయము కుటుంబముగా అందరూ, అది వారి ఆశ. అందరము కలిసి మేము కుటుంబంగా ఉన్నప్పుడే ఆయన ఎందుకు మేము సంతోషించాలనుకున్నారు. మేళ్లతో మన హృదయాన్ని ప్రభు తృప్తిపరుస్తున్నాడు. మేళ్లతో మన హృదయాన్ని ఆయన తృప్తిపరిచి ఆయన ఘనపరిచేవారుగా దేవుడు మనల్ని సిద్ధపరిచేవాడు ఉన్నాడు. కుటుంబం అంతటితో ఆ కార్యము పెట్టి నమస్కరించి ప్రభు యందు వారు ఏం చేస్తున్నారు? సంతోషించే వారుగా మనము చూస్తూ ఉన్నాం. సరే, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వచనం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 15వ వచనం చూడుము.
ఇది జాగ్రత్తగా గమనించండి. నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. చూడండి, ప్రభు ఈ రాత్రి మనను ఏది ఎన్నుకోమంటున్నాడో, నువ్వు ఏది ఎన్నుకుంటున్నావో జాగ్రత్తగా గమనించు. జీవము మేలు, కీడు మరణం ప్రభు మన ఎదుట ఉంచాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఈ రాత్రి ఒక మేలును పెట్టాడు. నువ్వేం కోరుకున్నావు? నేను మొదటే చెప్పాను, మేలంటే ఏమిటో చెప్పాను. మనము చేయలేనిది మరొకరు చేసేదే మేలు అని చెప్పాం. మనం ఏమి చేయలేం. పాపము నుండి విమోచింపబడలేం. సాతాను చేతుల నుండి బయటికి రాలేం. నరకాన్ని మనం తప్పించుకోలేం. మనం చేయలేం. అది మనకు చేత కాదు. ఎందుకంటే పాపం ద్వారానే మనం పుట్టాం. పాపం వల్ల వచ్చు జీతము మరణం. అది మనం చేయలేం. దేవుడు ఎంత గొప్ప మేలు చేశాడో తెలుసా మనకి. మనము చేయలేనిది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు చేయబడింది. మనము చేయలేనిది ప్రభువైన యేసుక్రీస్తు. అంటే మనము మరణము నుండి విడుదల పొందలేము, సాతాను బంధకముల నుండి విడుదల పొందలేము. నరక పాత్రులమైన మనలను పాపము వలన వచ్చు జీతము మరణమే. కాబట్టి మరణ పాత్రలను విడిపించడానికి జీవము కావాలంటే ఎలా వస్తుంది? అందుకంటాడు కదా, జీవమును మేలును మీ మధ్య పెట్టి ఉన్నాను, కీడును మరణము మీ దగ్గర పెట్టుకున్నాను. నేడు మీరు ఏది కోరుకుంటారో కోరుకోండి. మనము చేయలేనిది ఇంకొకరి ద్వారా జరిగింది. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ కలిగిన వాడు. నా పాపముల కొరకు ఆయన మరణించాడు. నేను పాపిగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. పరలోకానికి నన్ను చేర్చాలని, జీవము నాకు ఇవ్వాలని, మేళ్లతో నన్ను నింపాలని నా ప్రభు నా కొరకు బలైపోయాడు. తన ప్రాణమునే కల్వరి శిలువలో ధారపోశాడు. తన ప్రాణమును నా కొరకు అర్పించున్నాడు. తన రక్తమును నా కొరకు చిందించి ఉన్నాడు. ఆ రక్తము ద్వారా నాకు పాపక్షమాపణ కలిగించున్నాడు. ఇప్పుడు నాకేమొచ్చింది? మేలు కలిగింది. ఆత్మీయమైన మేలు. అది నేను నా యొక్క స్వక్రియలు బట్టి నేను సాధించలేను. నా పుణ్యమును బట్టి నేను దాన్ని పొందలేను. లేకపోతే నా యొక్క వేరే పద్ధతుల ద్వారా నేను దాన్ని అనుసరించలేను, పొందుకోలేను. నా ప్రభువు నా కొరకు చేసిన మేలు ఎటువంటిదో తెలుసండి? అది శ్రేష్టమైనది. మీ కొరకు చేసిన మేలు ఎటువంటిదంటే అది శ్రేష్టమైనది. ప్రాణము పెట్టి మేలు చేశాడు ఆయన. ప్రాణము పెట్టి. ఆయన ప్రేమించినట్లు ఎవరు ప్రేమించలేరు. ఈ లోకంలో ఎవరు ప్రేమించలేరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆ ప్రియ కుమారుడైన యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. ఎటువంటి మేలండి? శారీరకమైన మేలు మనం చెప్తాం, కానీ ఇది ఆత్మీయమైన మేలు అనుకోవచ్చు. మన జీవితాలలో పాపము వలన మనము శిక్షకు పాత్రులమైపోయాం. అది నేను తప్పించుకోలేను. ఆ శిక్ష నుండి నేను తప్పించుకోలేను. కానీ నా కొరకు నా ప్రభు శిక్షను అనుభవించాడు. ఆయన రక్షణ ఎంత గొప్పది అనుకోవచ్చు. ఈ దినమే కానీ ప్రభు నిన్ను దర్శించకపోతే మరొక దినము నీకు లేకపోవచ్చు. మరొక సమయం నీకు రాకపోవచ్చు. ఆయన చేసిన మేలు చూడు. ఒక మాట చదివి నేను ముగిస్తాను. చూడండి, 103వ కీర్తనలో 10వ వచనం చదువుతారా? 103వ కీర్తన 10వ వచనం మనం చదువుకుందామా? చదవండి. మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వాలి. ఒకవేళ మన పాపాన్ని బట్టి ఆయన మనకు ప్రతీకారం చేస్తే మనం ఉంటామా? చెప్పండి. చిన్న తప్పు చేస్తేనే బిడ్డలను గట్టిగా గద్దిస్తూ ఉంటాం. మనము చేసిన పాపమును బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదు. చూడండి, 130వ కీర్తనలో ఎంత స్పష్టంగా అంటాడో. 130వ కీర్తన 3వ వచనం. 130వ కీర్తన 3వ వచనం. యెహోవా నీ దోషములను కనిపెట్టి చూసినట్లా ప్రభువా ఎవడు నిలుస్తాడయ్యా? ప్రతీకారము చేయలేదు, ప్రేమను చూపించాడు. గమనించండి,
మన పాపమును బట్టి మన ప్రభు ప్రతీకారము చేయలేదు. మనమైతే ప్రతీకారం తీర్చుకుంటాం. ఒకరు కీడు చేస్తే వారికి మరి ప్రతి కీడు చేస్తాం. ఒకరు నష్టపరిస్తే వారిని కూడా నష్టపరుస్తుంటాం. మనమైతే మానవ స్వభావముగా మనం ప్రతీకారము చేసుకుంటాం. మన పాపమును బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదు. ఆయన ఏం చేశాడు? ప్రేమను చూపించాడు. ప్రేమ కలిగిన తండ్రి ప్రేమను చూపించాడు. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని ప్రేమను చూపించాడు. అది కల్వరి ప్రేమ, అది అగాపే ప్రేమ, అది నిత్యమైన ప్రేమ, అది సత్యమైన ప్రేమ, ఎవరు చూపలేని ప్రేమ, యేసయ్య ప్రేమ. ప్రతీకారం చేస్తే నువ్వు నేను ఇక్కడ కూర్చునేవారం కాదు. ప్రతీకారం చేయలేదు కానీ ప్రేమను చూపించాడు యేసుప్రభువారు. ఆ ప్రేమ మన హృదయాల్లో నిండాలి. యేసుప్రభువా, నేను పాపిని అని ఒప్పుకున్నట్లయితే ఆ ప్రేమ కలిగిన దేవుడు ప్రేమతో తన హక్కును నిన్ను చేర్చుకునేవాడుకున్నాడు. ప్రేమతో నిన్ను దర్శించేవాడుకున్నాడు. అనుకోవచ్చు పరలోకానికి మార్గం ఒకటే, అది ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే. అంతకు మించి మరొకటి లేదు. అంతకు మించి మరొకటి లేదు. ప్రతీకారము చేయలేదు. మన దోషమును బట్టి ఆయన మనకేం చేయలేదు? ప్రతిఫలం ఇవ్వలేదు. ఎప్పుడు క్షమిస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు మనము దేవునికి దూరం అయిపోయినా ప్రభు మనల్ని క్షమించేవాడు ఉన్నాడు. రాత్రి చిన్న వర్తమానం మీ దగ్గర తీసుకొచ్చాను. మేళ్లతో ఏం చేస్తున్నాడండి? నీ హృదయం ఆయన ఏం చేస్తున్నాడు? నింపుతున్నాడు. నువ్వేమలుగున్నావు ప్రియమైన సోదరి సోదరుడా? మేలంటే మనము చేయలేదండి, ఇతరుల ద్వారా చేయబడేది మేలు. మనము చేయలేనిది మన పాపం నుండి విమోచన పొందలేము. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా విమోచించబడ్డాము కాబట్టి ఆ మేళ్లను మనము జ్ఞాపకం చేసుకునేవారు. మేళ్లతో నీ హృదయాన్ని, ప్రతి ఒక్కరి హృదయాన్ని, అలాగే ఈ కుటుంబాన్ని మేళ్లతో వారి హృదయాన్ని నింపి ఉన్నాడు. ఎంత దయగలిగిన దేవుడు! నీ హృదయము దేవుని మేలు కొరకు ఆశపడుతుందా? ఈ లోక మేలులు కాదండి, ఆత్మీయమైన మేలు. మనము విడిపించబడలేము, మనం దోషములు తప్పించలేము. అటువంటి మేలు ఆయన చేసేవాడుకున్నాడు. కళ్ళు మూసుకుంటారా? ఒక్క నిమిషం. ఎవ్వరూ కదలొద్దు, దయచేసి అల్లరి చేయొద్దు. శ్రేష్టమైన మాటలు, చిన్న వర్తమానం ఇది, చాలా చిన్న వర్తమానం. కళ్ళు మూసుకుంటారా? ఒక్క నిమిషం. ప్రభా, మేలంటే ఏమిటో చూసామయ్యా. మేలంటే ఏమిటి? నాకు చేత కానిది మరొకరి ద్వారా చేత చేయబడినది మేలయ్యా. నాకు చేత కానిది పాపము నుండి విడిపించబడ్డమయ్యా. నీవే ప్రభువా, నీవే నన్ను రక్షించయ్యా. ఆత్మీయమైన మేలుతో నన్ను తృప్తిపరచయ్యా. ప్రభువా, వారు దానిని పెట్టి నమస్కరించి సంతోషించిరి. ఆ మేలును వారి దగ్గర పెట్టి నమస్కరించి సంతోషించారు. ఈ కుటుంబం కూడా దేవుడు చేసిన మేలును అక్కడ పెట్టి ఆరాధించి మనందరితో, దేవుని బిడ్డలతో సంతోషించేవారు ఉన్నారు. మేలంటే మనకు చేత కానిది మరొకరికి చేత అయినది. మనకు చేత కానిది పాపము నుండి విడిపించబడుట, శిక్ష నుండి విడిపించబడుట, నరకము నుండి విడిపించబడుట మనకు చేత కానిది ప్రభు చేత వచ్చేవాడు. నీ కొరకు ఆయన చేశాడు. కల్వరి శిలువలో మరణించాడు. యేసు ప్రభు వారికి నీ హృదయం ఇస్తావా? అమ్మా, అయ్యా, అది నిజమైన కృతజ్ఞత. ఆ మేలతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. ప్రార్థన చేసుకో. ఒక్క నిమిషం మౌనంగా అయిపోయింది నా వర్తమానం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. ప్రభా, నీ మేలతో నా హృదయాన్ని తృప్తిపరిచావు, నీకు వందనాలని ప్రభుని స్తుతిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన వాక్య భాగాల ద్వారా మాకు చేత కానిది నువ్వు చేసావయ్యా. నిత్యత్వములో ఉండడానికి కల్వరి శిలువలో మరణించావు. దానిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. నీ దాసుని జీవితంలో మీరు చేసిన మేలంతటిని బట్టి మేళ్లతో నీ హృదయాన్ని తృప్తిపరిచావు దేవా. దాన్ని తెచ్చి నమస్కరించి సంతోషించినట్లుగా, ఆ కుటుంబం అంతా సంతోషించినట్లుగా ప్రభా, మా అందరితో వారి సంతోషాన్ని పంచుకోవటానికి ఇచ్చిన ఈ కూటాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నీ మాటలు ప్రతి ఒక్కరి యొక్క జీవితాలలో నాటబట్టానికి మీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. థ్యాంక్ యూ. పాట పాడుకుందాం. 175 పాట పాడుకుందాం. పాత పుస్తకంలో 73, స్తుతియు మహిమ ఘనత నీకే యుగముల వరకు ఎంతో నమ్మదైన దేవుని పాట పాడుతాం. న్యూ సాంగ్ బుక్ సాంగ్స్ ఆఫ్ జాయన్లో 175, ఓల్డ్ సాంగ్ బుక్ ఇస్ సాంగ్స్ ఆఫ్ జాయన్లో 173.
మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదవు. నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదవు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నూతనముగదిన దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. నూతనముగదిన దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మా స్తుతులార్పించెదవు దాక్షిణ్య ప్రభువా. ప్రీతితో మా స్తుతులార్పించెదవు దాక్షిణ్య ప్రభువా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మా ద్వారా. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మా ద్వారా. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. నడిపించెదవు సమభూమి గల ప్రదేశ
వశములో నన్ను. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. భరించితివి శ్రమలు నిందలు, ఓర్చితివన్నీ మా కొరకై. భరించితివి శ్రమలు నిందలు, ఓర్చితివన్నీ మా కొరకు. మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్. మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. జెర్మియా గారు వచ్చి సాక్ష్యం చెప్పాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. జెర్మియా గారు వచ్చి సాక్ష్యం చెప్తారు, జాగ్రత్త వినాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఇక్కడ చేరవచ్చిన మీ అందరికీ మా శుభములు తెలియజేస్తున్నాం. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరింత వీలు చేసుకొని మా సంతోషంలో మీరు కూడా పాలు పొందుట కొరకై మీరు ఇక్కడికి వచ్చినందుకై మా కుటుంబ పక్షంగా మీ అందరికీ మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాస్తవానికి ఇది ఎప్పుడో జరగాల్సిన మీటింగు. అయితే మా పిల్లలు వస్తారని మేము చూసినాము. వారు లాస్ట్ వీక్ వచ్చినారు కనుక మరి కుటుంబంగా కలిసి సంఘంతో పాటు సహపాఠి విశ్వాసులతో బంధుమిత్రులతో స్నేహితులతో కలిసి సంతోష సమయాన్ని కలిగి ఉండాలని మేము నిర్ణయించినాం. ప్రభు కృపను బట్టి ఇంతవరకు ప్రభు సహాయం పడుతూ వచ్చినాడు. ఒక స్వంత ఇంటి కొరకై మేము ప్రార్థించినప్పుడు ప్రభు తన యొక్క అపారమైన కృప చొప్పున కొన్ని వాగ్దానాలు ఇచ్చినాడు. నిర్గమకాండము 23వ అధ్యాయం 20వ వచనము, మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 9వ వచనం వాగ్దానాలు ఇచ్చి ప్రభు మాకు ఈ చక్కటి గృహాన్ని ఏర్పరిచినాడు. వాస్తవానికి ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీలో ఇంత మంచి లొకేషన్లో ఒక మంచి ఫ్లాట్ కలిగి ఉండట వాస్తవానికి మా సామర్థ్యానికి ఎంతో మించింది. కేవలము యేసు యొక్క దయ, ఆయన యొక్క కనికరాన్ని బట్టే మేము దీన్ని కలిగి ఉన్నాం. దేవుడికే మహిమ కలుగును గాక. మేము ఆ ట్రాన్స్ఫర్స్ మీద ఆయా ప్రాంతాలు వెళ్తుండేవాళ్ళం, రెంటెడ్ హౌసెస్లో ఉండేవాళ్ళం. సో రిటైర్ అయిన తర్వాత ఒక సొంత గృహాన్ని కలిగి ఉండటానికి ప్రభు మాకు ఈ మంచి ఏర్పాటు చేసినారు. మేము అనుకున్నాము, నేను నా భార్య ఇద్దరం కూడా ఇదే చివరి మజిలీ, ఇక్కడ నుండి డైరెక్ట్గా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాము. ప్రభు వస్తే ఆయన ఎదుర్కొనే దానికి సంఘం ద్వారా ప్రభు మమ్మల్ని సిద్ధపరుస్తాడు అన్న తలంపుతో మేము ఇక్కడ రావడం అయింది. వైజాగ్ని సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. నిజంగా ఇలాంటి పట్టణంలో ఒక స్వంత గృహం కలిగి ఉండుట గొప్ప భాగ్యమే. అయితే దేవుని బిడ్డలంగా నిజమే కొంతకాలము ఈ యొక్క ఫ్లాట్లో ఉంటాము, లేకపోతే ప్రభు ఇచ్చిన గృహంలో ఉంటాము. కానీ మనకున్న నిరీక్షణ ఏంటంటే ఇది శాశ్వతమైనది కాదు,
కొన్ని సంవత్సరాలు ఉంటాం, కొంతకాలమే. ఒకరోజు ఈ ఇంటిని, పట్టణాన్ని, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. యేసు ప్రభు ద్వారా పాపక్షమాపణ, రక్షణ పొందిన వారికి కలిగిన నిరీక్షణ ఏంటంటే మన కొరకై యేసుక్రీస్తు ప్రభు ఒక శాశ్వతమైన నివాసాన్ని సిద్ధపరుస్తున్నాడు. నూతనమైన యెరూషలేము అనే పట్టణంలో ప్రభు తన ప్రజలకు ఒక మంచి స్థలము సిద్ధపరుస్తున్నాడు. దాని కొరకైనా రాబోతున్నాడు. 2025 సంవత్సరాల క్రితము రక్షకుడుగా యేసు ప్రభు వచ్చాడు, మానవాళికి రక్షణ సిద్ధపరిచాడు, మరలా వస్తానని చెప్పినాడు ఆయన. ఈసారి రక్షించబడిన వారిని, తన్ను ఎందరైతే అంగీకరించినారో వారందరినీ తనతో కూడా తీసుకువెళ్ళేదానికి వస్తున్నాడు. కనుక ప్రభు ఇచ్చినాడు, సంతోషమే, కొంతకాలం ఉంటాము, కానీ నిత్య నివాసము పరమందు నూతనమైన యెరూషలేములో ప్రభు మాకు ఇవ్వబోతున్నాడు. దీని కొరకైన సిద్ధపాటు ఈ దినాల్లో సంఘంతో కలిసి మేము ఎదురు చూస్తున్నాం. పరిస్థితులను బట్టి గమనిస్తే చాలా సమీపంగా ప్రభు యొక్క రాకడ ఉండబోతుంది. ఈ నెలలో 7th ఒక సంఘటన జరిగింది. ఈ నెల 7th రాజవమంగి అనే ఒక ఏజెన్సీ ఏరియాలో, అక్కడ కొండపల్లి అనే ప్రాంతంలో ఒక చర్చ్ డెడికేషన్ ఉంటే స్పెషల్ మీటింగ్కి మేము వెళ్ళినాం. మాకు తెలియదు అక్కడ నెట్వర్క్స్, ఒక్క బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ తప్ప మిగతా ఏ నెట్వర్క్ కూడా పనిచేయదు. సాధారణంగా ఏం చేస్తామంటే మా పిల్లలకి ముందే చెప్తాం మేము ఎక్కడికైనా వెళ్ళిపోతే. ఆ రోజు ఆ విషయం ఎందుకు చెప్పలేదు. మేము మార్నింగ్ అక్కడ 9:30కి అట్లా వెళ్ళిపోయాము, ఈవినింగ్ 3 వరకు ఉన్నాము. ఈ మధ్యలో మా పిల్లలిద్దరూ మాకు కాల్ చేస్తున్నారు. నాకు కాల్ చేస్తుంటే స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది, తనకు కాల్ చేస్తుంటే స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది. మళ్ళీ 1 అవర్ తర్వాత అట్లా చాలాసార్లు కాల్ చేస్తున్నారు, మెసేజ్ పెడుతున్నారు. నెట్వర్క్ పని చేయట్లేదు కాబట్టి అసలు వాళ్ళకి ఏం రెస్పాన్స్ లేదు. వాళ్ళకి ఆందోళన స్టార్ట్ అయింది. ఏమైపోయినారు మా పేరెంట్స్? వెంటనే మా కోడలు ఇక్కడ వైజాగ్లో తెలిసిన వాళ్ళని వెంటనే ఇక్కడికి పంపించారు. మా అంకుల్ ఆంటీ లిఫ్ట్ చేయట్లేదు, ఏమైంది ఒకసారి మీరు వెళ్ళి అంటే వాళ్ళు వచ్చారు. ఆయన వచ్చి ఇక్కడ సెక్యూరిటీతో మాట్లాడి ఆఫీస్ మేనేజర్ నాకు కాల్ చేస్తున్నాడు, స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది. ఏమర్థం కావట్లేదు. కింద చూసారు, ఫ్లాట్ చూశారు, లాక్ చేస్తుంది. కింద పార్కింగ్కి వెళ్తే కారు ఇక్కడే ఉంది. ఏమైనారు వీళ్ళు? వాళ్ళు ఆశ్చర్యంగా పడుతూ వచ్చారు. తర్వాత మేము ఎట్లా బయలుదేరి 3:34 వస్తుంది నర్సీపట్నం మేరకు వస్తే అప్పుడు సిగ్నల్స్ వస్తే చాలా కాల్స్, మిస్డ్ కాల్స్ ఉన్నాయి, మెసేజెస్ ఉన్నాయి. అప్పుడు మేము చెప్పినాం ఇట్లా జరిగింది, అందువల్ల అంటే వాళ్ళు కొంచెము నెమ్మదైనారు. ఇదేమి మాకు జ్ఞాపం చేసుకుందంటే యేసుక్రీస్తు ప్రభు మనలో వచ్చినప్పుడు ఇట్లాంటివే జరుగుతాయి. ఆయన మధ్యాకాశంలోకి వస్తున్నాడు. ఇప్పుడు ఆయన మధ్యాకాశంలో వచ్చినప్పుడు బోరధ్వని విన్నప్పుడు ఎందరైతే ఆయన విశ్వాసం ఉంచినారో వారు కనురెప్ప పాటలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అట్లానే వెళ్ళిపోతారు. మేము అనుకున్నాం, ఏరే ఎక్కడైనా వీళ్ళు ఈ ఫ్లాట్లు ఇద్దరు ఉండేవారు ఏం కనబడుతున్నారు, ఏమైనారు? అన్నీ విడిచిపెట్టాల్సిందే. మొత్తం విడిచిపెట్టి ప్రభు మన కొరకే సిద్ధపరుస్తున్న మహిమ గల రాజ్యంలో చేయడం కొరకే ఇట్లానే వెళ్ళిపోతాం. అప్పుడు ఎవరు కాల్ చేసినా కూడా స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది, ఎవరు లిఫ్ట్ చేయడానికి లేదు. ఇది నిరీక్షణ ప్రభు మాకు ఇచ్చినాడు, మనందరికీ ఇచ్చినాడు. దాని కొరకు ఏదో చూస్తున్నాం ప్రియులరా. కాబట్టి మీరందరూ రాగలిగినారు. మీరందరితో కలిసి ప్రభుని స్తుతించే దానికి ప్రభు ఈ మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి సమయ హద్దుబాటులో నేను ముగిచేస్తాను. మీ అందరికీ డిన్నర్ ఏర్పాటు చేయబడింది. దయచేసి మీరందరూ కూడా అక్కడ డిన్నర్ సర్వ్ చేస్తారు. మీరు అక్కడ లోపలికి వచ్చి మీరు ఇక్కడ లీజర్గా కూర్చొని తినట్టుంది. మా ఫ్లాట్ మీరు చూడాలనుకుంటే బి బ్లాక్ ఫ్లాట్ నెంబర్ 308 అది తెరవబడి ఉంటుంది. మీరు వెళ్ళి చూడవచ్చు. 2 లిఫ్ట్స్ ఉన్నాయి 2 వైపున. ముందు మీరు భోజనం చేయండి, నిదానంగా వెళ్ళి చూడగలిగితే చూసి మీరు వెళ్ళిపోవచ్చు. మరొకసారి మీరందరూ ఇక్కడకు వచ్చినందుకై మా కుటుంబ పక్షమున మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. 1999 సంవత్సరం అన్నగారు మా బాగా తెలుసు. నాన్నగారు వైపాల్ గారికి చిరపరిచితులు, మన మందిరానికి వచ్చి పరిచయం చేసేవారు. 2002లోని మా పెద్ద అబ్బాయి, 2003లో మా పెద్ద అబ్బాయి బర్త్డే కూడా వాక్యం చెప్పారు. తర్వాత 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన మందిరానికి వచ్చారు. అన్న అక్కగారు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బాబు జిరుబాబేలు నీలిమా కూడా ఆస్ట్రేలియా వచ్చారు. దాన్ని బట్టి ఎంత వందనాలు. వాళ్ళకు కూడా అక్కడ డ్యూటీస్లో కూడా దేవుడు కాపాడి భద్రపరుస్తున్నాడు. ఈ ప్రాంతంలోకి రావాలని ఉద్దేశం కలిగి పిల్లలు రావాలనే
గత సంవత్సరం అన్నాళ్ళు వెయిట్ చేశారు కాబట్టి దేవుడి ఈ దినాన్ని ఏర్పరిచాడు. ఈ దినము యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనిని మనం సంతోషించి ఆనందించదమని చెప్పి అన్నగారికి అన్ని టాలెంట్స్ ఉన్నాయి. క్యాష్ చేస్తారు, ట్రాన్స్లేట్ చేస్తారు, వర్తమానం చెప్తారు, మంచి పాటలు పాడతారు. సిస్టర్ గారు యూత్ నడిపిస్తుంది, VBS నడిపిస్తారు. ఇద్దరు కూడా సేవకుడి ఇంట్లో పుట్టారు, పరిచయం చేశారు. ఇద్దరు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా దేవుని మందిరానికి స్థలాలు ఇచ్చి ప్రభు కొరకు వాడబడేట్టు చేశారు. ఆ బిడ్డ జెరుబ్బాబేలు 10 సంవత్సరాలప్పుడు సియోన్లో ఆరాధన చేసేవాడు. నేను కల్లారా చూశాను. అక్కడ ఓ పని మీద వెళ్ళిన తర్వాత ఆరాధనకి వెళ్ళినప్పుడు ఈ బిడ్డ ఎవరంటే ఆ బిడ్డ ఆరాధన చేసి మందిరానికి సండే స్కూల్కి వెళ్ళేవాడు. ఆ బాబు ఇక్కడ ఉన్నాడు, ఒకసారి నిలబడిన ఆయన జస్ట్ ఈ బాబే జెరుబ్బాబేలు ఆ కుమారుడు. కోడల గారు కూడా అక్కడ ఉన్నారు. కోడల గారు కూడా ఒకసారి నిలబడినమ్మా. అది ఆ బాబు ఆ పాప కోడల గారు. దాన్ని బట్టి ఎంతో వందనాలు. ప్లీజ్ రావు దయచేసి చాలా వందనాలు. దేవుడు వాళ్ళు దీవించి ఆశ్రయించి కుటుంబాన్ని దీవించి దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప పిలువని వారికి మేలు కట్టి సమస్తం సమకూరి జరుగుతున్న రీతిగా దేవుడు ఎంతో కృప చూపించాడు. ఈ సమయం ఇచ్చిన దేవునికి ఎంతో ఈ కృతజ్ఞత కూడుకు చక్కని వర్తమానంలో పాటలతో ప్రార్థనతో అంతా కూడా దేవుడు బలప దేవుడికి ఎంతో వందనాలు తెలుసును. అన్నగారికి అక్కగారికి బిడ్డలకు కూడా మా సంఘం తరపున వ్యక్తిగత కుటుంబాన్ని సంఘం తరపు ప్రేమ వందనాలు తెలుపుతుంది. ఇప్పుడు చివరి ప్రార్థన చేసుకుందాం. చంద్రశేఖర్ వచ్చి చివరి ప్రార్థన చేస్తాడు. నేను ప్రార్థన చేసి ఆశీర్వాదిస్తాం గమనించాలని మనం వచ్చేసి ఆ తర్వాత అందరూ కూడా ప్రేమ విందునకు వెళ్దాం. ఆ తర్వాత కూడా ఫ్లాట్ చూడడానికి వెళ్ళాలని మనం చేయించినాం. అందరూ కళ్ళు మూసుకోండి, సిస్టర్స్ ముసుకేసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఆ గృహం కొరకు, బిడ్డల కొరకు, అన్నాల కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేయించాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, కనికరంగల దేవా, ఇంతవరకు నీ దాసుని ఏర్పాటు చేసుకొని వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడే విధానం బట్టి వందనాలు దేవా. నీ దాసుడు మరి జరేమానని బట్టి, అలాగనే మరి సిస్టర్ పీబీ సిస్టర్ని బట్టి వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. వారికి ఇచ్చిన సంతానమైన దేవా నీ బిడ్డలను బట్టి కూడా వందనాలు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను దేవా. మరి జెరుబ్బాబేలుని బట్టి, నీలిమని బట్టి దేవా మరి ఈ కుటుంబాన్ని మీరు ఆశించి దీవించమని వేడుకుంటూ వస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 7:13 ప్రకారం దేవా వారిని మీరు ప్రేమించండి, ఆశీర్వదించండి తండ్రి. అంతేకా తండ్రి అభివృద్ధి చేసి దీవించమని వేడుకుంటూ వస్తున్నాం దేవా. మరి ఈ కుటుంబాన్ని మంచి సమాధానపు ఇల్లుగా దేవా, సువాసన గల ఇల్లుగా ఈ కుటుంబాన్ని దీవించమని వేడుకుంటూ వస్తున్నాం. 128:3 కీర్తన ప్రకారం దేవా వీరిని ఆశ్రయించమని వేడుకుంటూ వస్తున్నాం దేవా. నీ కృప, నీ సహాయము, నీ మెండైన దీవెనలు నీ దాసుని పట్ల కుమ్మరించమని వేడుకుంటూ వస్తున్నాం. నీ దాసుని పరిచర్యను కూడా జ్ఞాపం చేసుకొని కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాం దేవా. నీ దాసుని ప్రేమించి, నీ దాసురాలను ప్రేమించి వారికి ఇచ్చిన గృహాన్ని బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, ఇంతవరకు కాపాడు భద్రపరిచారు. ఈ దినం సాయం చేశారు. ప్రత్యేక దాసుడు జెర్మియా గారు, అక్కగారి ఫీబ్యాక్ అని జ్ఞాపకం చేస్తున్నాం. వారు ప్రేమించి ఇచ్చిన గృహం ఇచ్చిన వందనాలు. జెరుబ్బాబేలు, నీలిమా కూడా కొడుకు కోడలు కూడా వచ్చేట్లో సాయం చేసి ఆస్ట్రేలియా ప్రయాణం చేసి క్షేమంగా ఇండియా దేశము విశాఖపట్నం చేర్చినందుకు వందనాలు స్తోత్రాలు. ప్రభా నీ వాక్యం మీద దాసు నిలబెట్టుకొచ్చిన మాటల కొరకు 103వ కీర్తన 5వ వచనంలోని ప్రభా తన మేలుతో నీ హృదయం తృప్తిపరుచున్నాడని చెప్పిన రీతిగా వందనాలు చెల్లిస్తున్న మీరే సాయం చేస్తూ నేడు దయచేయండి. అలా ప్రభానైనా ప్రేమించే గృహముగాను, ప్రార్థించే గృహముగాను, వెంబడించే గృహముగాను, ఆరాధించే గృహముగాను, మయంపరిచే గృహముగాను, అనేకాత్మ రక్షించే గృహముగా సాయం చేస్తున్న వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దాసుని కూడా దీవించి ఆశ్రయించి బలపరచండి. అక్కడ కూడా దీవి మరి ఆరోగ్యాలతో నింపండి. ఈ విశాఖపట్నంలో సిటీ ఆఫ్ డెన్సిటీ ఈ విధంగా ప్రభానైనా ఈ యొక్క మంచి ఫ్లాట్ కూడా అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఈ విధంగా ప్రభానైనా ఈ హాల్లో ఈ కృతజ్ఞత కూడా కలిగి ఉన్నదాన్ని దయచేసి వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. జెరుబ్బాబేలు, నీలిమాను కూడా దీవించండి. ఆదికాండం 1:28 ప్రకారం మీరు నెరవేర్చండి, బలపరచండి, సాయం చేయండి. ఇరుపక్షాల బంధువులు, స్నేహితులు, రక్తసంబంధులు, ఈ ఫ్లాట్లో ఉన్న ప్రియులందరూ కూడా వచ్చారు. స్థానిక సంఘం, ఇష్కోలు, ప్రార్థన మంది, దీని సేవకులు, బాధ్యతగల సహోదరులు, సంఘము, బ్రదర్స్, సిస్టర్స్ అందరూ కూడా వచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీవించి ఆశ్రయించి బలపరచండి. ముందున ప్రేమ ఎందుకు కొరకు సిద్ధపరిచి సాయం చేయండి. మా సంతోషాన్ని పరిమితి దాసుడు వైపాల్ గారు కూడా ప్రార్థన చేశారు. దాన్ని బట్టి వందనాలు. అన్న 99వ సంవత్సరం మాకు తెలుసు. తాడేపల్లిగూడ ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి, తర్వాత అక్కగారు కొవ్వూరుకి వచ్చిన దగ్గర నుండి ఎంతో కృప 2022లో ఎష్కోలు ప్రార్థన నడిపించారు. అప్పుడు ఇంతవరకు కూడా ఎష్కోల్లో బలంగా వాడుపడుతున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలపరిచి భద్రపరిచి కృప చూపిస్తారని, వీళ్ళందరినీ కూడా దీవించి ఆశ్రయిస్తారని, చిన్న బిడ్డలు, పెద్దవారు, వృద్ధులు, యవనస్తులు, బాలురు, బాలికలందరినీ కూడా నీ చేతికి అప్పచెప్పుకుంటూ ఎవరైతే యేసుప్రభువుని నమ్ముకోలేదో హృదయంలో యేసుప్రభువుని నమ్ముకొని మారు మనసు పొందుట్లో సాయం చేస్తూ నేను దయచేయండి. నీకే మహిమ, నీకే ఘనత, నీకే కీర్తి ఆరోపించుకుంటూ మహిమ, ఘనత, కీర్తి, వందన స్తోత్రాలు చెల్లిస్తూ బాబు యొక్క డ్యూటీలో, పాప యొక్క డ్యూటీలో, కోడలగారి డ్యూటీలో సాయం చేయని బలపరుస్తారని యేసు ప్రభువు ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మకు నేను సహవాసనది నా మోకరించి బిడ్డలందరికీ నీ దాసుడు జెర్మియా గారికి ఫీబ్యాక్ను
నీ దాసుడు జెరుబ్బాబెలు గారికి, నీలిమా గారికి, వీళ్ళందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఇచ్చిన నూతన మనకు తోడయండి, బలపరిచి కృప చూపించి సాయం చేయండి, ఆదరణతో నింపి తోడయిండునుగాక. ఆమేన్. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నింపుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నింపుడు. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము, శరణం శరణం. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము, శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నింపుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నింపుడు. जिंदा खुदावन इस मसीह की, जल्दी आने वाला प्रवेश मसीह की, मुक्ति दाने वाला प्रवेश मसीह की, हेब्रोन वासी प्रवेश मसीह की, यशकोल वासी प्रवेश मसीह की. హల్లెలూయా. అందరికి వందనాలండి. కూడికి ఎందరితో అయింది, అందరికి కూడా ప్రేమ వందనాలు తెలుపుతున్నాను. అందరు ప్రైజ్ లార్డ్. వెనకాల ప్రేమ విందు ఉంది, అందరూ తీసుకొని గృహాన్ని చూసి అన్నాలు దర్శించి వెళ్ళాలని కుటుంబ పక్షాన వందనాలు తెలుపుతున్నాను. ప్రైజ్ లార్డ్ ఆల్ ఆఫ్ యూ. ప్రైజ్ లార్డ్.